నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ భరత్ పర్యటన. డ్రైనేజీల్లో పూడిక తక్షణం తొలగించాలని ఆదేశం. పంట నష్టం నమోదు చేసి నివేదిక అందజేయాలి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి వివేక్ యాదవ్. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో సోము వీర్రాజు. హోంగార్డ్స్ పోలీస్ శాఖలో అంతర్భాగం. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడి. జగన్ పాలనలో ప్రజల జీవితాల్లో వెలుగులు. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత వెల్లడి. ప్రధానంగా ముంపునకు గురైన కోటలింగాలపేట, లలితానగర్, ఆదెమ్మదిబ్బ, ఆర్యపురం తదితర ప్రాంతాలలో కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్ఎంసీకి చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి వైఎస్ఆర్సీపీ చీఫ్ విప్ ఎంపీ మార్గాని భరతరాం పరిశీలించారు. పలు ప్రాంతాల్లో వీధుల్లో వర్షపు నీరు, అలాగే డ్రైనేజీలలో పూడిక పేరుకుపోవటం వల్ల మురుగునీరు నిలిచిపోయి ఉండటంతో శానిటేషన్ సిబ్బందిని ఏమిటిదని ప్రశ్నించారు. వెంటనే డ్రైనేజీలలో పూడికను యుద్ధ ప్రాతిపదికన తొలగించేలా చర్యలు తీసుకోమని కమిషనర్ దినేష్ కుమార్ కు ఎంపీ సూచించారు. ముంపు ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలపై ఆరా తీశారు. పాలు, వాటర్ ప్యాకెట్లు అందినది లేనిది బాధితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఆహార పొట్లాలను కూడా అందించమని కమిషనర్కు సూచించారు. రక్షిత మంచినీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయమన్నారు. ఎవరూ ఇబ్బంది పడవద్దని, ఎటువంటి సహకారం కావాలన్నా వెంటనే తమకు చెప్పవచ్చునని ఎంపీ భరత్ బాధితులకు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో బాధితులను ఎంపీ పరామర్శించారు. నగరంలో ఇంత భారీ విపత్తును చూడలేదని, మిచోంగ్ తుఫాను యావత్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందన్నారు. అయితే సుడిగాలి, ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నా ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కమిషనర్ ఆధ్వర్యంలో సంస్థ సిబ్బంది, అధికారులు ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టారన్నారు. అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గోడూరి శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, ఆర్ఎంసీ ఎస్ఈ పాండురంగారావు, ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న, ఎలక్ట్రికల్ ఈఈ, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో 3rd హైయెస్ట్ రైన్ పడింది. సుమారుగా 254 mm పడిందని మన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున వర్షంతో సుడిగాలు మనం చూస్తే ఎక్కడైతే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ ఏవైతే పెట్టారో, షోరూమ్స్ కానీ లేకపోతే గోడౌన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ సుడిగాలిలో మొత్తం అంతా కూడా పైకి ఎత్తేసిన సందర్భాలు చూసాం. నిన్న చాలా వీడియోస్ కూడా చూసాం. ఒకటి చాలా అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం లాంటిది ఏం జరగల. ఏదైనప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే పార్టీ శ్రేణులు కానీ డే అండ్ నైట్ కష్టపడుతూ ఉన్నారు. వీరంతా కూడా ఎక్స్ట్రా పంప్స్ని, మోటార్స్ని ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో లోతట్టు ప్రాంతాల దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ 50 HP మోటార్స్ కూడా ఫిట్ చేసి గోదావరిలోకి పంప్ చేస్తూ ఉన్నారు. పవర్ అంతా కూడా నిన్న రాత్రి మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా పవర్ రెస్టోర్ చేయడం కూడా జరిగింది. ఇక్కడే ఎలక్ట్రిసిటీ ఈఈ గారు కూడా ఉన్నారు. కేవలం లలితానగర్ దగ్గర ఒక్కటే కొంత ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు. ఆ ప్రాంతానికి కూడా ఇప్పుడు వెళ్ళడం కూడా జరుగుతుంది. సో ప్రజలకి ఏ రకమైన అసౌకర్యాలు కలగకుండా మరి ఒకరోజు మరి ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు చెన్నైని చూస్తే చెన్నైలో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ కూడా మునిగిపోయిన సందర్భం. మరి ఒక రకంగా కంపేర్ చేస్తే ఇంత హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పటికీ కూడా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. కాబట్టి కలెక్టర్ గారు కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు కానీ మొత్తం అధికారులు అంతా, సిబ్బంది అంతా కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడ పైనుంచి ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్క కలెక్టర్లకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడైనా ఏ ప్రజలనైనా నేను కనుక్కొని పలానా సహాయం మాకు అందలేదు అనే మాట ప్రజల దగ్గర నుంచి రాకూడదని కూడా మరి అందరికీ కూడా కాషన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క అధికారులు కూడా నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. మరి ఇదివరకు ఎప్పుడు కూడా ఈ రకమైన తరహా పార్టీ శ్రేణులు కానీ లేకపోతే అధికారులు కానీ మమేకం చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉన్నారు. మరి ఇవాళ ఇక్కడ పొద్దున్నుంచి కూడా పాల ప్యాకెట్లు అందించడం దగ్గర నుంచి, ఫుడ్ ప్యాకెట్స్ అందించడం దగ్గర నుంచి, బిర్యానీ ప్యాకెట్స్ అందించడం దగ్గర నుంచి
నైట్ అంతా కూడా ఈ ఏరియాలో చూస్తే సుమారుగా 4-5 వేల మంది పైనే ప్రజలు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. రీహాబిలిటేషన్ పాయింట్స్ కూడా పెట్టారు, కళ్యాణ మండపాలు కూడా తీసి. మిచోంగ్ తుఫాను కారణంగా జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన సంభవించిన పంట నష్టాలను గుర్తించి రైతులకు పూర్తి భరోసా ఇచ్చే విధంగా ఎన్యూమినేషన్ చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. తుఫాను అనంతరం పరిస్థితులపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ప్రత్యేక అధికారులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి జిల్లా ప్రత్యేక అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, జిల్లా ఎస్పీ పి జగదీష్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తుఫాన్ వలన నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆ మేరకు రైతుల్లో కలెక్టర్లు భరోసా కల్పించాలన్నారు. తేమ శాతం ఉన్న పంటను కొనుగోలు విషయంలో అధికారులు రైతుల పక్షాన నిలిచి సానుభూతి పెంపొందించే విధంగా అండగా నిలవాల్సి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యేక అధికారి వివేక్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న రహదారులను గుర్తించి అత్యంత ప్రాధాన్యతతో వెంటనే మరమ్మతులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. ప్రతి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న డ్రైన్లు మరమ్మతులు చేపట్టడంతో పాటు శానిటేషన్పై దృష్టి సారించాలన్నారు. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అత్యంత జాగ్రత్త ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి వారికి సంతృప్తి కలిగేలా పనిచేయాలని ఆదేశించారు. This is the inundated and lost valley, so some special attention needs to be taken care of. These precautions when it is inundated and lost. So దానికి ఎక్కువ ప్రచారం ఇవ్వండి. అలాగే వాటర్ రిసీడ్ అయిపోయినాక efforts for procuring those crop needs to be taken care of. And otherwise whatever arrangements which have been done by the district administration, they are quite good. The district looks quite prepared. My only suggestion is that since the time has come, we are all in this job kabatti next 2-3 months eppadaina northeast monsoon lo iటువంటి activity jarigite let us be prepared for next 2-3 months, so that since ade pani chestunnam kabatti ఎక్కువ prepared unte it is always better. అండ్ అగ్రికల్చర్ లో కూడా డ్రైన్ అవుట్ అయిపోయిన తర్వాత సాల్ట్ స్ప్రే అనేది కూడా మనం యూజువల్లీ ఇట్ ఈస్ హ్యాబిట్ సార్, బట్ మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ వాలంటీర్స్ దీనికి అలాంగ్ విత్ విఏఎస్ బాగా యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ అగ్రికల్చర్. పవర్ రిస్టోరేషన్. మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నం దేవుల చంటి అధ్యక్షతన మాధవరాయుడుపాలెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ 100 కేంద్ర నవరత్నాల లాంటి పథకాలను దేశమంతా అమలవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ అమలు చేస్తున్న అనేక రకాల సంక్షేమ పథకాల గురించి హాజరైన వారికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, సర్వశిక్ష అభియాన్, ప్రధానమంత్రి కౌశల్ యోజన, శిశు పోషణ యోజన, అమృత్ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో బేటీ పడావో, మేకింగ్ ఇండియా, స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, విశ్వకర్మ యోజన మొదలగు 20 సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు కేంద్రం 70 నుండి 90% వరకు నిధులు మంజూరు అవుతున్నాయని వివరించారు. లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఎంఈఓ నాగేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి, బీజేపీ నాయకులు నాగులపల్లి వీరబాబు, బొరుసు సుబ్రహ్మణ్యం, కోటికలపూడి వెంకటేశ్వరరావు, చిక్కాల శ్రీను, అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు, కాలేపు సాయిరాం, పార్లమెంట్ కన్వీనర్ కొరగంటి సతీష్, గుర్రాల రామ్మోహన్, వత్సల సత్యబాబు, స్థానిక నాయకులు అయినవల్లి ప్రసాద్ పాల్గొన్నారు. 61వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన హోంగార్డ్స్ రైజింగ్ డే పెరేడ్కు జిల్లా ఎస్పీ పి జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డ్స్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తున్నారని, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సేవా దృక్పథంతో హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని, పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని కొనియాడారు.
వీరిలో కొంతమంది చదువుకున్న వారు పోలీస్ స్టేషన్లోనూ టైపిస్టులు కంప్యూటర్ విభాగంలో పనిచేయడం హర్షించదగ్గ విషయమని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. పోలీసులకు సహాయకుడిగా పనిచేయడం, సాధారణంగా అంతర్గత భద్రతను నిర్వహించడంలో సహాయం చేస్తున్నారన్నారు. దేశ రక్షణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుసంధానించబడిన ప్రత్యేక పనుల కోసం ఉద్దేశించిన అత్యవసర దళంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో అంకితభావం, మంచి సేవా దృక్పథంతో ముందుకు సాగి ప్రజల మన్ననలను పొందాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం హోంగార్డుతో ముఖాముఖిగా వారి సమస్యలు, సాధక బాధలను, ఆర్థిక స్థితిగతులను, ఆరోగ్యపరమైన విషయాలను, విధులలో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారి సమస్యల పరిష్కార దిశగా వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ ఎం రజని, అడిషనల్ ఎస్పీ చెంచిరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాగల్లు మండలం మల్లవరం గ్రామంలో ఉదయం మరియు సాయంత్రం 171వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి ఏ ఇంటికి వెళ్లినా ప్రజల్లో సంతోషమే కనపడుతుందన్నారు. సీఎం జగన్ అందిస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,000 నుండి ₹10,00,000 వరకు సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలనే సదుద్దేశంతో సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని తెలిపారు. ప్రజల నుండి వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జగన్ పథకాలు ప్రజలందరికీ పారదర్శకంగా అందుతున్నాయని, ప్రజలందరూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని ఆకాంక్షించారు. ఇంకా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు వీలుగా జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, వారి సమస్యలన్నీ పరిష్కరించేందుకు జగన్ చొరవ తీసుకుంటున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాజానగరం మండలం చక్రద్వార బంధం గ్రామంలో ప్రతిభావంతులకు ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ, జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్, రోటరీ రివర్సిటీ, రాజమహేంద్రవరం నన్నయ్య విశ్వవిద్యాలయం, ఎన్ఎస్ఎస్ విభాగం తదితరుల సంస్థల ఆధ్వర్యంలో హెయిరింగ్ మిషన్స్, వీల్ చైర్స్, మోటార్ సైకిల్స్, ట్రైసైకిల్స్ అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు అనేక కార్యక్రమాలు చేపడుతూ వారికి మంచి జరగాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఒక పక్క ప్రభుత్వ భాగస్వామ్యంతో, మరోపక్క వివిధ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో నియోజకవర్గంలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వచ్చిన వినతులను ఆధారంగా చేసుకుని నియోజకవర్గంలో 10 మందికి మోటార్ సైకిళ్లు, 6 వీల్ చైర్స్, 18 ట్రైసైకిల్స్, 35 మందికి హీరింగ్ మిషన్స్ అందజేయడం జరిగిందన్నారు. నన్నయ్య యూనివర్సిటీ వీసీ కె పద్మరాజు, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. చక్రద్వారబంధం గ్రామంలో రాజానగరం నియోజకవర్గం నుండి పలు గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ట్రైసైకిల్స్ కానీ లేక ఈ ట్రై బైక్స్ కానీ, ట్రై వీల్స్ ఉన్నటువంటి బైక్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, అలాగే హెయిరింగ్ మిషన్స్ కానీ అన్నిటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మరి వికలాంగులు సంబంధించి అనేక రకాల కార్యక్రమాలను చేపడుతూ వారికి మంచి జరగాలనేటువంటి ఆలోచన చేయడం కానీ, వారి యొక్క పెన్షన్ని పెంచేటటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే అనేక చట్టాలను తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని కనపరిచేటట్టుగా చేస్తుంది. గుండెగా ఆలోచించబడినప్పుడు ఈ విశ్వవిద్యాలయాన్ని అందు గురించి నేను కూడా కాలేజీలో చదువుకుంటాను, సోషల్ వర్క్, ఎంఏ సోషల్ వర్క్ చేశానండి. అందు గురించి ఈ విశ్వవిద్యాలయం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి స్టేట్లో ఉన్న 16 విశ్వవిద్యాలయాలకి మంచి పేరు తెచ్చుకోవాలి, రాజానగరం నియోజకవర్గానికి మంచి పేరు తేవాలన్నది మా ఆకాంక్ష. ఇటువంటి ఏ రకమైనటువంటి అవకాశాలు వచ్చినా నేను మా నియోజకవర్గంలో ప్రజలకు మేలు చేసే విధంగా ఇవాళ మీరు ఏదైతే ఆడియో మిషన్స్ ఇస్తున్నారో మన ఎమ్మెల్యే రాజా గారు సుమారు ఒక 2 నెలల క్రితం నేషనల్ ఆడియాలజిస్ట్ డే కూడా చేసాం.
వినికిడి లోపం ఎవరికి ఉందో వాళ్ళకి మిషన్స్ ఇవ్వడానికి మా విద్యార్థులు జాతీయ సేవా పథకం ఒక పథకం ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఐడెంటిటీ కార్డులు వేసుకుని ఫోటోలు ఏం తీస్తున్నారు పిల్లలు చూడండి. ఇక్కడ 40 మంది ఉన్నారు మీ మధ్యలో. ఆ విద్యార్థులందరూ కూడా జాతీయ సేవా పథకం అని యూనివర్సిటీలో ఒక పథకం ఉంది. ఆ పథకంలో భాగస్తున్నారు. వాళ్ళు ఇండియన్ ఆడియాలజిస్టులని ఒప్పించి సుమారు 21 మిషన్లు శాంక్షన్ చేయించారు. ఒక్కొక్క మిషన్ 15 నుంచి 20,000 రూపాయలు ఖర్చుది. ఈ విద్యార్థుల యొక్క ఫలితంగా ఈ జాతీయ సేవా పథకంలో భాగంగా ఈ గ్రామంలో ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే రాజా గారి చేతులపై చేయాలని సంకల్పించాం. కార్తీక మాసం సందర్భంగా రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో ఉన్న మహాకాళేశ్వర ఆలయంలో నటరాజునికి కార్తీక దీప నృత్య నీరాజనాన్ని 108 మంది స్త్రీమూర్తులతో కర్పూర నీరాజనాన్ని నృత్య కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. కోలాటాల కోలాహలంతో నటరాజునికి దీప నృత్య నీరాజనాన్ని భారత బాలకళాశ్రీ నాట్యరవళి అవార్డు గ్రహీత జాహ్నవి బృందం చేత లయన్ అఖిల భారత తెలుగు సేన ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా ప్రెసిడెంట్ అడ్వకేట్ జి ఆదిలక్ష్మి రవిశంకర్ ఆధ్వర్యంలో కన్నుల విందుగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పట్టపగలు వెంకటరావు, ఆలయ సెక్రటరీ తోట సుబ్బారావు, పంతం కొండలరావు, 316 డిస్ట్రిక్ట్ లైన్స్ గవర్నర్ గట్టె మాణిక్యలరావు, మురళీ కృష్ణన్రాజు, కూచిపూడి గురువులు పసుమర్తి శ్రీనివాస్ శర్మ, వ్యాపారవేత్త కొల్లి అప్పారావు దంపతులు, హరే శ్రీనివాస భజన మండలి హేమలత తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అద్వితీయంగా జరిపించారు. జాహ్నవి తన నృత్యంతో కర్పూర నీరాజనాన్ని, కుండ మీద దీపాలతో నృత్యాన్ని ప్రదర్శించి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక సోమవారం. అద్భుతమైనటువంటి మరి భక్తులు, ముఖ్యంగా ఆదిలక్ష్మి గారు ఒక అద్భుతమైన సంకల్పం చేస్తూ ఆ కైలాసంలో శివునికి ప్రత్యక్షంగా ఈ చిన్నారులతోటి నాట్య ప్రదర్శన తెప్పిస్తూ ఈ నృత్య నీరాజనం చేయడం ఎంతో గమనీయంగా కనుల విందుగా ఉంది. మరి ఏదైతే పట్టపాల వెంకటరావు గారు ఇక్కడ ఒక అద్భుతమైన నిర్మాణం చేశారో, కైలాసాన్ని మరిపిస్తూ ఈ పిల్లలు ఈ నృత్యాన్ని చేస్తూ ఉంటే కనుక చాలా అద్భుతమైన శోభను తీసుకొచ్చింది. ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా లయన్స్ నిజంగా డైమండ్ మా ఆదిలక్ష్మి గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు మరి అభివందనాలు తెలియపరుస్తూ మరి ఇటువంటి చక్కని కార్యక్రమంలో మా జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణ గారు, కృష్ణరాజు గారు, అలాగే మిగిలిన పెద్దలందరూ కూడా పాలు పంచుకుంటూ ఇటువంటి చక్కని అద్భుతమైనటువంటి ఒక నీరాజాన్ని ఇవ్వడం భక్తుల్లో కానివ్వండి, ఇక్కడున్నటువంటి కళాకారుల్లో కానివ్వండి ఒక అద్భుతమైన స్ఫూర్తిని కలిగించే అంశంగా భావిస్తాం. రాజమండ్రి జిల్లా జడ్జి గారు ఆవిడ కూడా ఈ కార్యక్రమాల్లో పరిపూర్ణ ఆవిడ ఆశీస్సులన్నీ అందించింది. ఈ చిన్నఅందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ప్రతి ఆలయాల్లోనూ అవకాశం వరకు భగవంతుడు కార్యక్రమాన్ని చేయడం అనేది ప్రతి ఒక్కరికి అలవాటు కావాలి. అది సత్సంప్రదాయంగా ఉంటుంది. చాలాసార్లు మీరు అందరూ ఏదో స్టేజీల మీద ఎక్కడెక్కడో చేయడం కంటే కూడా ఎలాగూ చేస్తుంటారు. ఏ అవకాశం వచ్చినా భారతదేశ చరిత్రలో ఎక్కడ ఆలయం దొరికినా కూడా మీరు చేసిన సంతృప్తి మీకు ఎప్పుడు అది మిగిలిపోదు తప్ప బయట ఉన్నంతగా కాదు అది. ఓం నమః శివాయ. ఈ రోజున ఆదిలక్ష్మి గారి యొక్క నిర్వహణలో అద్భుతమైనటువంటి నృత్య నీరాజనం స్వామివారికి సమర్పించడం జరిగింది. మరి అనేక ఆటంకాలు ఎదురైన ఆవిడ యొక్క సంకల్ప బలంతో వాన కురిసిన అందరూ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. అందరికీ కూడా దీంట్లో పాల్గొన్నటువంటి నృత్య విద్యార్థులకు, అలాగే కోలాటం చేసిన వారికి మరియు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. కానీ పంచభూతములు అంటారు, నింగి, నేల, గాలి, నీరు, నిప్పు. కానీ ఈవేళ పంచభూతాలు కూడా కలిసినాయండి. ఎందుకంటే దీపోత్సవం అంటే మనకి నింగి నేల మీద దీపములు పట్టుకునే చేస్తాము. కానీ గాలి వాన కూడా మాకు ఈరోజు సహకరించి పంచభూతములతో ఆ హరహర మహాదేవ శంభో శంకరునికి దీప నీరాజ్యంతో పాటు పిల్లలు శాస్త్రీయ పద్ధతిలో కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రిలయన్స్ ఫౌండర్ చైర్మన్ ధీరుభాయ్ అంబానీ జయంతి సందర్భంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన క్విజ్ పోటీ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అగ్రహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను చాటుకునే ప్రయత్నంలో గెలుపు ఓటములకు సంబంధం లేకుండా క్విజ్ పోటీల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గత 11 సంవత్సరాలుగా రిలయన్స్ ఫౌండర్ చైర్మన్ ధీరుభాయ్ అంబానీ పేరున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ సమాజంలో ప్రతి విద్యార్థి తనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇంకా ఏ రంగాల్లో మరింత నాలెడ్జ్ని పెంపొందించుకోవాలని, అందులో భాగంగా ఇటువంటి క్విజ్ పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లాలోని 70 ఉన్నత పాఠశాలల నుంచి వచ్చి ఈ క్విజ్ పోటీల్లో పాల్గొన్న 300 విద్యార్థులకు కలెక్టర్ తరపున శుభాకాంక్షలు తెలిపారు. క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. డిపిఆర్ఓ ఐ కాసయ్య, రిలయన్స్ సంస్థ హెచ్ఆర్ హెడ్ వి శ్రీనివాసరావు, సిఎస్ఆర్ హెడ్ పి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. While our district was, when it's in East Godavari district, we used to have large participation from different centers. But because of the bifurcation, so we are limited, but we have all included other people also here. So we are conducting this program at Rajahmundry and Amlapuram and Kakinada. So, and even though the people on other side of the district also, we have just requested them and we have included many people here also. See, basically this program, why we are conducting is to encourage and take out the blossom and the talent of the young children like you. And once you come and participate these type of programs, you will start nurturing yourself and you start understand the competitive spirit, what's happening around, and how can you be competitive for all the programs in your near future. తల్లి బిడ్డల క్షేమం కోరి తమ డివిజన్లో ఉన్న ఆడబిడ్డలకు సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించామని, వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు చెప్పారు. 49వ డివిజన్లోని 7 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న 7 గర్భిణులకు బర్రె కొండబాబు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సీమంతం వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు. సుబ్బారావు నగర్ స్కూల్లో జరిగిన సీమంతం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొండబాబు మాట్లాడుతూ, బిడ్డ పోషణకు తల్లి బలమైన పోషకాహారం తీసుకోవాలని, వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని కోరారు. మీ ఇంట వెలుగులు నింపే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా పౌష్టికాహారం అవసరమన్నారు. పండంటి బిడ్డ పుట్టాలని, నా ఆడబిడ్డల ముఖాలు ఎప్పుడూ చిరునవ్వులు చిందించాలని, వారి ఇంట ఆనందం వెళ్లి విరియాలని కొండబాబు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణను ఘనంగా సత్కరించారు. అంగన్వాడీ టీచర్ గారా మరియా, ఏ ఆదిలక్ష్మి, బోడపాటి రాజారత్నం, జి వరలక్ష్మి, ఏ శ్యామల, కె ప్రభావతి, స్థానిక నాయకులు పోటి సంజీవరావు, పండు లోవప్రసాద్, దడాల శివశంకర్, మహిళలు పాల్గొన్నారు. మిజోంగ్ తుఫాను కారణంగా కురిసిన వానలు, వీచిన ఈదురుగాలుల వల్ల పిడిలగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో దెబ్బతిన్న ఆదిత్యనగర్, అరవిందనగర్, బాపూజీ నగర్ ప్రాంతాలలో అధికారులు పర్యటించి సహాయక కార్యక్రమాలను చేపట్టారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను, నేలకూలిన చెట్లను, పారిశుద్ధ్య వ్యవస్థను పరిశీలించి పంచాయతీ సిబ్బంది ద్వారా యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన పనులను జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాస్, హుకుంపేట పీఏసీఎస్ అధ్యక్షుడు బొప్పన్న సుబ్బారావు, రూరల్ తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి ఏ రూప్చంద్ పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నక్కా విజయ్ కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలకు గుర్తు చేస్తూ, ముఖ్యంగా భారత రాజ్యాంగం అందించడం ఇతర దేశాలకు లేని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అందించారన్నారు. అలాగే రాజ్యాంగాన్ని సరిగా అమలు చేస్తే ఈ దేశం అభివృద్ధిలోకి వెళుతుందని చెబుతూ, నేను రాసిన ఈ రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసేవారు చిత్తశుద్ధితో అమలు జరపకపోతే అది ఎంత గొప్పదైనా వ్యర్థమని అంబేద్కరే ఆనాడే స్పష్టం చేయడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని సరిగా అమలు జరపాలని కోరారు. పెద్దలు బండి నాగేశ్వరరావు, మోటపర్తి రమణ, రాయుడు బాలు, మోటపర్తి నరేష్, ఇస్సాక్, టి సాయి, మోటపర్తి శ్రీను, కల్లుపొడి బాబీ, కోనాల హరీష్, గుంటు సంజయ్, తలారి సుబ్బారావు, గొల్లపల్లి అభి, మద్దిలి సోమరాజు, బీసీ నాయకులు నాగు, వైఎస్ఆర్సీపీ నాయకులు కుప్పాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మిచోంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, మల్లయ్యపేట, దుర్గానగర్ 1, 2వ వీధుల్లో ఇళ్లు పూర్తిగా సగానికి పైగా నీట మునిగిపోయి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆనందనగర్, గణపతినగర్, మల్లయ్యపేట నుంచి వచ్చే వర్షపు నీరు పేపర్ మిల్లు క్వార్టర్స్ వద్దనున్న 30 అడుగుల ప్రధాన కాలువ ద్వారా ప్రవహించాల్సి ఉన్నప్పటికీ ఆక్రమణల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు వ్యాపారులు ఎక్కడికక్కడ డ్రైనేజీపై స్లాబ్లు వేసి ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కాలువలో చెత్త పేరుకునిపోయి తీవ్రమైన దుర్వాసనతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీని మళ్లీ సరైన విధంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ భరత్ పర్యటన, డ్రైనేజీల్లో పూడిక తక్షణం తొలగించాలని ఆదేశం. పంట నష్టం నమోదు చేసి నివేదిక అందజేయాలి, తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి వివేక్ యాదవ్. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి, వికసిత్ భారత్ సంకల్పయాత్రలో సోము వీర్రాజు. హోంగార్డ్స్ పోలీస్ శాఖలో అంతర్భాగం, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడి. జగన్ పాలనలో ప్రజల జీవితాల్లో వెలుగులు, రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత వెల్లడి. ఇవి ఇవాల్టి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.